హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రెయినో విజన్ సిఇఓ అండ్ ఫౌండర్ గణేష్ గారు. హలో సార్. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? గుడ్. సార్, బ్రెయినో విజన్ సాఫ్ట్వేర్ కంపెనీ రైట్? అవునండి. ఏ విజన్ తో ఆ నేమ్ పెట్టారు? బ్రెయిన్ ఓ విజన్ అంటే ఎవ్రీ బ్రెయిన్ కి ఒక విజన్ ఉండాలి అనేది మా మేజర్ విజన్. ఓకే. సో కంప్లీట్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ యూ టేక్ అప్? సో మాది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉందండి. అండ్ సేమ్ టైం మేము కాలేజెస్ లో కూడా హ్యాకథాన్స్ అండ్ వర్క్ షాప్స్ అనేవి ఎక్కువ చేస్తాం. ఓకే. సో ఎన్ని కాలేజెస్ తో కొలాబరేషన్స్ ఏమైనా ఉన్నాయా? అరౌండ్ ఒక ఏపీ తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ ఇండియా 500 కాలేజెస్, టాప్ కాలేజెస్ తో ఉన్నామండి. వావ్, సూపర్, కంగ్రాట్స్. Thank you. సో బేసిక్ గా సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీస్ అందరి బ్యాక్గ్రౌండ్ కూడా ఇంజనీరింగ్ ఉంటది. ఆల్మోస్ట్ 99% ఐ థింక్. అంటే 90% ఇంజనీరింగ్ ఉంటుంది, 10% డిగ్రీ వాళ్ళకి కూడా ఉంటుంది. ఓకే, 90% వరకు చూస్తే. బట్ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ లో ప్లేస్మెంట్స్ రేట్ అనేది తగ్గడం జరిగింది కదా, మరి దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇదంతా లైక్ చాలా రీజన్స్ ఉంటాయండి, ఓన్లీ వన్ రీజన్ అనేది ఏం కాదు. బేసిక్గా ఇప్పుడు దాకా జరిగిన మనం నార్మల్గా మాట్లాడుకుంటే ప్రపంచం మొత్తం మీద అరౌండ్ 4 కోట్ల మంది ఇంజనీరింగ్ అండ్ రకరకాల కోర్సెస్ చేసి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందులో 2,70,00,000 మంది ఈ ఇంజనీరింగ్ మీద ఉద్యోగాలు చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. 2,70,00,000 మంది. ఓకే. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఏఐ లాంటివి ఇంట్రడ్యూస్ అయిన తర్వాత సో చాలా వరకు ఏంటంటే జాబ్స్ రీప్లేస్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, మనం సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఎందుకంటే మనం లేమనకు కూడా మనం అర్థమయ్యేలాగా ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనే క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. సాఫ్ట్వేర్ అంటే ఏం లేదు, సింపుల్గా మనం ఎర్లీ మార్నింగ్ మనం లేచేటప్పుడు ఈ రోజులో చాలా మంది ఫస్ట్ థింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్తో అలారం. మనం లెగడానికి ఒక అలారం పెట్టుకుంటాం. ఇంతకుముందు ఏంటి, మనం జనరల్గా లేచేసే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అలారం ఓకే 6 o'clock 7 o'clock లేదంటే 5 o'clock అలారం పెట్టుకుంటే అలారం అనే యాప్ అని కూడా సాఫ్ట్వేర్ డెవలప్ చేసాం. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తే ఇంతకుముందు క్యూలో ఉండేవాళ్ళం, లేదంటే సినిమాకి వెళ్తే టికెట్ల కోసం క్యూలో ఉండేవాళ్ళం. ఇప్పుడు సింపుల్గా బుక్ మై షో, నాకు ఏ సీట్ కావాలి ఏంటి అని స్పెసిఫిక్గా తీసుకోవడం, సింపుల్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఓకే. సో ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ రేట్ ఏదైతే ఉందో దాన్ని పెంచాలి అని అంటే ఒకవేళ కాలేజెస్ ఎలాంటి చేంజెస్ చేయాలంటారు? అంటే ప్లేస్మెంట్ చేంజెస్ కావాలి అంటే మనకి మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ కావాలనుకోండి, మోర్ నెంబర్ ఆఫ్ ట్రీస్ కావాలి. సో మోర్ నెంబర్ ఆఫ్ ట్రీస్ కావాలంటే అట్లీస్ట్ కాలేజీలు ఇప్పుడు స్టార్టప్స్ మీద, అంటే కొత్తగా జనరల్గా ఎవరైతే కంపెనీస్ పెడతారో వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే జాబ్లు ఇచ్చేవి ఉన్నాయి, అవి తగ్గేటప్పుడు ఏమవుతాయంటే కంపెనీస్ తగ్గేటప్పుడు కంపెనీస్ కూడా ప్యారల్గా పెంచాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వస్తారు, స్పెసిఫిక్గా కాలేజ్లోనే అట్లీస్ట్ 1% పీపుల్ అన్నా సరే, 100లో 1 2 అన్నా సరే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడానికి వాళ్ళని తయారు చేయగలిగితే సో ఆబ్వియస్లీ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ పెరుగుతాయి. ట్రూ. సో మీ దృష్టిలోకి వచ్చరికి ఇప్పుడు అంతా కూడా ఈ ఏఐ జనరేషన్ నడుస్తుంది కాబట్టి మీ ఒపీనియన్ లో వాట్ ఈజ్ ఏఐ, ఇది ఎలా పనిచేస్తుంది అని మీ అభిప్రాయం? సో అంటే ఏఐ అంటే నథింగ్ బట్ అంటే 2 విషయాలు ఉంటాయండి ప్రతి ఒక్కరికి అర్థం కావడం, హెచ్ఐ అండ్ ఏఐ. హెచ్ఐ ఓకే అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆబ్వియస్లీ. ఓకే. సో హెచ్ఐని ఏం చేస్తారంటే హెచ్ఐ ఉన్న వాళ్ళే ఏఐని బాగా నేర్చుకోగలుగుతారు. చాలా మంది ఏం చేస్తారంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాం, అక్కడికి వెళ్ళిపోయాం, ఏఐ నేర్చేసుకుందాం అంటే ఏఐ అర్థం కాదు. సో ఫస్ట్ వాళ్ళకి హెచ్ఐ ఉండాలి. ఇప్పుడు కాలేజ్లో కానీ ఎక్కడైనా సరే లాజికల్ థింకింగ్, ఎందుకంటే ఉద్యోగాలు లేవు అనే వర్డ్ చాలా మంది మాట్లాడతారు, కానీ కంపెనీలన్నీ ఏం మాట్లాడుతున్నాయి అంటే ఈవెన్ మాకు కూడా ఇప్పుడు ఓ 25 మంది రిక్వైర్మెంట్ ఉంది, ఆ 25 మంది కావాలి అంటే మినిమం మేము ఒక 10,000 మందిని ఇంటర్వ్యూ చేస్తే కానీ మాకు ఆ 25 మంది దొరకట్లేదు. అంటే ఆ స్కిల్ గ్యాప్ ఉంది. బేసిక్గా 10,000 మెంబర్స్ ని మీరు ఇంటర్వ్యూ చేస్తే గానీ 25 మెంబర్స్ దొరకడం చాలా కష్టం. ఇప్పుడు చాలా డ్రాస్టిక్ రేషియో ఉంది. ఎందుకంటే ఈ రోజు అందరికి కావాలి అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ కావాలి. ప్రతిదీ ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు పర్సన్ వెళ్ళారు, డోర్ వేయని చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలుసుకోవాలి నేను బయటకు వెళ్తున్నాను కనుక డోర్ వేయాలి. సో అలా ఏంటంటే వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తెలిసి ఉండాలి. సో ఏఐ అనేది కూడా జనరల్గా హెచ్ఐ అనేది ఎందుకు అంటున్నానంటే ఏదైనా ఒక పని చెప్పగానే ఓకే నేను ఈ పని చేయాలంటే నాకు ఈ థింగ్స్ అన్నీ ఉండాలి. సో రేపు నేను ఏం చేయాలనే క్వశ్చన్ వాళ్ళు అడగాలి తప్ప నువ్వు చెయ్యాలి అనేది ఆ రేషియో తగ్గాలి. అంటే నేను ఆఫీస్కి వస్తే 1 వీక్ ఏం చేయాలి, ఈ నెల రోజులు మొత్తం ఏం చేయాలి నాకు ముందే చెప్పండి, లేదంటే ఆ క్వశ్చన్ వాళ్ళ దగ్గర రైజ్ అవ్వాలి. ఇప్పుడు చాలా వరకు ఏమవుతుందంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కంపెనీస్కి కావాలి. పని అందరూ చేసేస్తున్నారు, కానీ పని చెప్పడం ఏంటి,
హెచ్ఐ బాగున్న వాళ్ళు మాత్రమే పని చెప్పగలుగుతారు. సో అలాంటి లీడర్షిప్ స్కిల్స్ ఇప్పుడు కంపెనీస్ కూడా ఏం చూస్తున్నాయంటే, ఓకే నువ్వు వచ్చేసి పని చేసేస్తావు 2 సంవత్సరాల తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి అంటే ఏమి ఇవ్వాలి? టీమ్ లీడ్ అవ్వాలి. టీమ్ లీడ్ అయ్యే క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ఈరోజు తీసుకుంటున్నారు. నేను వచ్చి పని చేసి వెళ్ళిపోతాను, మార్నింగ్ ఒక టైంకి వస్తాను, వర్క్ చేసి వెళ్ళిపోతాను ఈవినింగ్ అంటే అలా తీసుకోవట్లేదు. నువ్వు ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు, రేపు పొద్దున్న నేను టీమ్ లీడ్ చేస్తే ఏంటి, లేదంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ చేస్తే నువ్వు ఎంతలా బాధ్యత తీసుకుంటావు అనేది ఇప్పుడే చూస్తున్నారు తీసుకునేటప్పుడు. అలా బాధ్యత ఉన్న వాళ్ళకి ఏ టెక్నాలజీ ట్రైనింగ్ అయినా ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో అలా రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు పై నేర్చేసుకుంటే కష్టం. సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో లే ఆఫ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కదా, మీ కంపెనీకి వచ్చరికి కూడా ఉన్నాయా లే ఆఫ్స్ అనేవి? ఆల్మోస్ట్ అంటే లే ఆఫ్స్ అనేవి ఎలా ఉంటాయంటే జనరల్లీ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ మనం వెళ్ళే కొద్ది. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాం, మనం ఏఐ గురించి మనం మాట్లాడినప్పుడు స్పెసిఫిక్ గా షిఫ్ట్ అనేది అవసరం. అంటే ఇంతకు ముందు అంతా ఒక టెక్నాలజీ నేర్చుకున్నారు, జావా నేర్చుకుని జావాలో పనిచేస్తున్నారు. ఇప్పుడు అప్లికేషన్ ఏంటి, ఏఐ వచ్చిన తర్వాత జావాలో 3 నెలలు ఒక ప్రాజెక్ట్ చేస్తే, జావా కానీ పైథాన్ కానీ 3 నెలలు ఒక ప్రాజెక్ట్ చేస్తే కోడింగ్ అంతా చేస్తుంది. దాన్ని ఇప్పుడు కొన్ని రకాల టూల్స్ వచ్చేసి అది గంటలోనే వెబ్సైట్ చేసి ఇచ్చేస్తుంది. అవును. ఇప్పుడు వాళ్ళని చేంజ్ అవ్వమనేసరికి ఏమవుతుందంటే చాలా మందికి, అంటే అలానే జావా పైథాన్ మొత్తం పడిపోయిందా అంటే అలా ఏం లేదు, 10% 20% ఎప్పటికీ ఉంటుంది కోడింగ్. కానీ దే నీడ్ టు చేంజ్. వీళ్ళకి వన్ డేలోనే చేసి ఇచ్చేయాలి ఒక అప్లికేషన్ అనే మైండ్ సెట్ వాళ్ళు మారాలి. అలా మారట్లేదు, రెస్పాన్సిబిలిటీ మైండ్ సెట్ మారలేదంటే లే ఆఫ్స్ ఆబ్వియస్లీ ఉంటాయి. ఓకే. సో ఫ్యూచర్ లో మళ్ళా హ్యూమన్స్ వచ్చి జాబ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదా ఇట్లనే లే ఆఫ్స్ తోనే చాలా లిమిటెడ్ కౌంట్ తోనే మనం కంపెనీస్ రన్ చేసే స్కోప్ ఉందంటారా? అంటే టాలెంటెడ్ పీపుల్ కావాలండి ప్రతి ఒక్కరికి. అంటే ఏ కంపెనీ అని, ఏ కాలేజ్ అన్నా, ఎవరన్నా సరే టాలెంటెడ్ పీపుల్ ఇస్తున్నారు అంటే జనాలందరూ కంపెనీస్ అన్ని ఆ కాలేజ్ వెనకాతలు కానీ ఆ పీపుల్ వెనకాతలు కానీ పడతాయి. సో టాలెంటెడ్ పీపుల్ని ఇవ్వాల్సిన ఇది ఉంటుంది. ఇది క్వశ్చన్ ఏంటంటే ఎంతవరకు వాళ్ళు ఇవ్వగలుగుతారు అనేది క్వశ్చన్. టాలెంటెడ్ పీపుల్ రైట్. ఓకే. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఒకటి ఉంది, అది అసలు అంటే ఏంటి సార్? అంటే ఫ్యూచర్ లో దీని యొక్క ఇంపార్టెన్స్ ఎంత వరకు ఉంటుంది? జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మనం ఏఐ గురించి మాట్లాడుతాం, ఏజెంటిక్ ఏఐలు ఇవన్నీ మాట్లాడుతాం. అంటే ఇప్పుడు ఏఐ ఎందుకంటే ఒక ఏఐ వచ్చిందంటే చాలా మంది ఉద్యోగాలు పోతాయని. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మన దగ్గర ఒక లైబ్రరీ ఉంది, అందులో 50,000 పుస్తకాలు ఉన్నాయి. ఏదో ఒక పుస్తకంలో నాకు కావాల్సిన కంటెంట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇంతకు ముందు నార్మల్ సాఫ్ట్వేర్ కి ఇస్తాను, అది ఒక్కొక్క బుక్ తీసి ఇవన్నీ చేసేసరికి నాకు ఒక 1 రోజులు పడుతుంది. ఏఐని అడుగుతాను, ఏఐ ఒక 1 డేలో ఇస్తుంది. ఏంటి, అది కూడా సెట్ ఆఫ్ బుక్స్ ఒక్కొక్క బుక్ తీసి ఓపెన్, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ క్వాంటమ్ ఏం చేస్తా అంటే అన్ని పుస్తకాలని అన్ని పేజీలను ఒకసారి తీస్తుంది, తీసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నాకు ఇచ్చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్. రోబో కన్నా స్పీడ్ ఉంది. రోబో అంటే ఇంకంతా ఏఐ కదా. సో క్వాంటమ్ అనేది అంత స్పీడ్ ఉంటుంది. అంటే 1000 కంప్యూటర్లు ఎంత స్పీడ్ గా పనిచేస్తాయో అంత ఫాస్ట్ గా క్వాంటమ్ వర్క్ చేస్తుంది. సో అందుకేనంటే ఇప్పుడు క్వాంటమ్ 2030 కల్లా అంతా మనకు క్వాంటమే వినిపిస్తుంది. అండ్ ఏఐని దాటేసి ఇంకా క్వాంటమ్ వినిపిస్తుంది. క్వాంటమ్ అనేది ఏంటంటే ఒక కంప్యూటర్ అంటే సూపర్ కంప్యూటర్ అంటాం. ఏఐ విత్ క్వాంటమ్ ఈ రెండు మ్యాచ్. ఓకే. సో ఏఐ విత్, ఎందుకంటే ఏఐ కూడా క్వాంట్ లోకి ఉంటుంది కనుక ఏఐ విత్ క్వాంట్ అంటాం జనరల్లీ. ఓకే. క్వాంటమ్ కంప్యూటింగ్ ఏఐ. సో బేస్డ్ ఆన్ దీస్ పాయింట్స్ అప్కమింగ్ ఒక 5 years లో ఎంతవరకు చేంజెస్ చూడొచ్చు అంటారు మనం ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో? చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయంటే జనరల్గా ఏంటంటే సాఫ్ట్వేర్ అంటేనే రోజు నేర్చుకునేదండి. ఏదన్నా ఒక చాలా వరకు ఏమవుతాయంటే ఒక వర్క్ నేర్చుకున్నాం అనుకోండి, నేర్చుకుంటే నేను ఈ వర్క్ నేర్చేసుకున్నాను, నేను ఒక 6 నెలల పాటు కొత్త నేర్చుకోకర్లేదు అనేది వేరే ఫీల్డ్లో ఉండొచ్చు. కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఏంటంటే రోజు నేర్చుకుంటూనే ఉండాలి. అలా రోజు నేర్చుకోగలుగుతాను అన్న వాళ్ళే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి రావాలి. లేదు నేను ఒకసారి నేర్చేసుకున్నాను, ఈరోజు ఒక జావా ఏదో నేర్చుకున్నాను, పైథాన్ నేర్చుకున్నాను అనేసి నాకు రెజ్యూమ్ ఇచ్చేస్తానంటే అలా కుదరదు. సో ఖచ్చితంగా వాళ్ళు 8 గంటలు పని చేస్తున్నారంటే ఇంకో 2 గంటలు నేర్చుకోవడం మీద ఉండాలి. లెర్నింగ్ అనేది డైలీ ఉండాలి. ఇప్పుడు ఏఐ వచ్చింది కనుక. సో అలాంటి వాళ్ళనే మనం అంటే ఏ కంపెనీ అన్నా ఉంచడం. కానీ రెండోది ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. కొన్ని రోజులు ఏమవుతాయంటే 1 man కంపెనీ వచ్చేస్తాయి. అంటే ఒకే మనిషి ఉంటాడు కంపెనీ మొత్తానికి, వాళ్ళే అన్ని పనులు రన్ చేస్తారు. సో సోలో ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటారు వాళ్ళు. సో వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది. ఒకే మనిషి 100 కోట్ల బిజినెస్ చేస్తాడు.
ఎలా సార్ అసలు అలా ఎలా దట్ పాసిబుల్ ఈస్ ఉంటది? ఏ ఏజెంట్స్ అనేవి అంతే. ఎందుకంటే ఓకే. ఏ ఏజెంట్స్ ఇప్పుడు రన్ అయ్యేదంతా ఏజెంట్స్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్దాం అనుకున్నాం. సో వైజాగ్ వెళ్ళాలి, నాకు ఒక హోటల్ రూమ్ అక్కడ బుక్ చేయాలి, లేదంటే ఇలాంటివన్నీ నేను పెట్టుకున్నాను. హ్మ్. హోటల్ రూమ్ బుక్ చేసేటప్పుడు నాకు సీ వ్యూ ఉండాలి, ఇలాంటివన్నీ నా ఇది. సో నేను ఏ ఏజెంట్కి ఇచ్చేస్తే ఇవన్నీ ఏజెంట్స్ కలిపేసి ఏం చేస్తాయంటే నాకు అంత ప్రాపర్గా సెట్ చేసి రెడీ చేసి ఉంచేస్తుంది. అంటే నా పనిని చాలా వరకు ఆటోమేట్ చేసేస్తుంది. ఓకే. సో మనిషి బదులు ఏజెంట్ అంటాం హ్మ్. దాన్ని. హ్మ్. ఏజెంట్ అంటే జనరల్లీ మనం మాట్లాడతాం కదా, అలా ఏంటంటే మనం బిల్ చేసేసుకొని ఒకసారి పెట్టేస్తే హ్మ్. 10 మంది చేసే పనులంతా కూడా చేసేస్తుంది. హ్యాపీగా. నేను జస్ట్ దాన్ని రన్ చేసుకోవడం అంతే. యెస్. యెస్. సో అదే ఏజెంట్స్ నేను ఇప్పుడు ఒకసారి నేను ఏజెంట్ బిల్ చేశానంటే అదే ఏజెంట్ని నేను అన్ని కంపెనీస్కి అమ్మొచ్చు. ఓకే. సో ఇంత కాంపిటీటివ్ ఉంటది మనకి ఫ్యూచర్ అనేది సర్వైవ్ అవ్వడానికి. కానీ అవునండి. అంత కాంపిటీటివ్‌లో కూడా మనం సర్వైవ్ అవ్వాలి అనంటే, ఇప్పుడు డిమాండ్‌లో ఉన్న ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏది మనం నేర్చుకుంటే బెటర్ అంటారు? అంటే ఇక్కడ చాలా వరకు థింగ్ ఏంటంటే ఏది నేర్చుకోవాలి, తర్వాత ఎవరు నేర్చుకోవాలి. అంటే బేసిక్‌గా ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ అన్నాను, క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నాను. ఇవి ఏవి నేర్చుకోవాలన్నా హ్మ్. రీసెర్చ్ మైండ్ సెట్ ఉండాలి. హ్మ్. అంటే దాని మీద నేను అసలు ఏ కంపెనీ ఏం చేస్తుంది, ఫ్యూచర్ ఏంటని రీసెర్చ్ చేసే మనుషులు ఇవేం నేర్చుకున్నా సస్టైన్ అవుతారు. ఓకే. ఆ! సో ఒక ఫ్రెషర్ ఈ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి రావాలి అంటే వాళ్ళకుండాల్సిన బేసిక్ స్కిల్స్ ఏమై ఉండాలి? అంటే బేసిక్‌గా మ్యాండేటరీ ఇవి ఉంటేనే మీరు దీంట్లోకి రండి అనేది. నేనిప్పుడు ఏజెంటిక్ ఏఐ అండ్ క్వాంటమ్ గురించి చెప్తే, హ్మ్. ఏజెంటిక్ ఏఐ లాంటికి మ్యాథ్స్ బావుండాలండి. అంటే ఏఐ అంటే మ్యాథ్స్ ఎంత వస్తాయి, హ్మ్. అంత బావుంటుంది. క్వాంటమ్ లాంటికి ఫిజిక్స్ ఉండాలి. హ్మ్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎంత వస్తే క్వాంటమ్ అంత వస్తది. ఓకే. మ్యాథ్స్. ఇవి బావున్నప్పుడు ఏమవుతుందంటే, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనే క్వెషన్స్ వాళ్ళలో రైజ్ అవుతాయి. ఓకే. అలా రైజ్ అయ్యే మనుషులకి ఇప్పుడున్న ఇది బావుంటది. అందుకేంటంటే కాలేజెస్‌లో ఈ సీఆర్‌టీ ట్రైనీస్ గాని, లేదంటే కంపెనీస్ వచ్చే ముందు డైరెక్ట్ సాఫ్ట్‌వేర్ క్వెషన్స్ అడగవు. హుహుహు. సో, క్వాంట్ రీజనింగ్ వాటి మీద క్వెషన్స్ అడుగుతాయి. ఓకే. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకునేదానికి అవి పనిచేస్తాయి బాగా. ఓకే. సో సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎక్కువైపోయింది. మరి మీ అవునండి. దృష్టిలో వర్క్ ఫ్రమ్ హోమ్ వెర్సస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే ఏది బెస్ట్ అంటారు? సో, ఆబ్వియస్‌లీ ఫ్రెషర్స్‌కైతే వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఇంపార్టెంట్ అండి. హ్మ్. ఎందుకంటే, ఆ కల్చర్ తెలుస్తది. ఓకే. చాలామంది ఏంటంటే ఎవరున్నారు మన పక్కన, ఎవరెలా హ్మ్. చేస్తున్నారు, హ్యూమన్ ఎమోషన్స్‌లో వర్క్ హ్మ్. అవుతది. హ్మ్. రెండోదేంటంటే లైక్ చాలా బిజినెసెస్‌కి అన్నిట్లికి కూడా ఇవవుతాయి. అండ్ దానిలో కొన్ని ఫ్లాస్ ఏంటంటే, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే హైటెక్ సిటీ ఇలాంటి వాటిలో ట్రాఫిక్‌లు పెరుగుతాయి. అవును. బట్ ఫ్రెషర్స్‌కి మాత్రం ఇప్పుడు మనం ఫ్రెషర్స్ గురించి మాట్లాడితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది మేజర్ ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ ఓకే. నలుగురిలో కలవడం గానీ, ఏం జరుగుతున్నాయి గానీ, ఇవనేది ఉంటది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి గ్రోత్ బావుండాలి అనంటే ఎలాంటి ఒక కంటిన్యూటీ ఆఫ్ లెర్నింగ్ ఉండాలి అంటారు? ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫస్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గ్రోత్ బావుండాలని లాజికల్ థింకింగ్ అండ్ కంటిన్యూయస్ లెర్నింగ్. ఓకే. సో డే బై డే వాళ్ళు లెర్న్ చేస్తూనే లెర్న్ ఉండాలి. చేస్తుండాలి, న్యూస్ చూస్తుండాలి. హ్మ్. సో, ఎప్పుడు కూడా న్యూస్ ఫాలో అవుతుండాలి. టెక్ న్యూస్‌లన్నీ కూడా ఏం జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మోడీ గారు అండ్ మన ట్రంప్ గారికి ఒక యుద్ధం జరుగుతుంది. హ్మ్. సో, వాళ్ళిద్దరూ ఏదో అవుతుందిలే అని వదిలేయకుండా అసలు ఏం జరుగుతుంది? మన జీడీపీ ఏంటి? దానివల్ల మనకేం ఎఫెక్ట్ అవుతుంది? ఇలాంటివి కూడా వాళ్ళు అంటే వాళ్ళంతట అవి మనం ఎవరం ఫోర్స్ చేయలేం. అవును. వాళ్ళంతట అవి రావాలి. అంటే నేను ఇది చూడాలి అనేది నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ వాళ్ళలో ఉండాలి. ఉండాలి. ఓకే. సో అబ్రాడ్ వెళ్లి ఇప్పుడు అక్కడ సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు చాలా మందున్నారు కదా! అవునండి. మరి వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి ఎలాంటి ఎగ్జామ్స్ ఆర్ ఎలాంటి సర్టిఫికేట్స్ ఉండాలంటారు? అంటే బేసిక్‌గా ఏంటంటే అండి, ఇప్పుడు అబ్రాడ్ ఎళ్లి వెళ్ళడానికి చాలామంది ఎంఎస్ కోసం వెళ్తుంటారు. హ్మ్. ఎంఎస్ చేసి అటువైపు సెటిల్ అయ్యేవాళ్ళు. డైరెక్ట్‌గా అక్కడి నుంచి ఇక్కడికి జాబ్స్ అనే వాటికి ప్లాట్‌ఫార్మ్స్ ఏమి లేవు. ఇప్పుడు ఎంఎస్ చేయాలి అన్నప్పుడు జీఆర్ఈ, టోఫెల్ హ్మ్. సో, హ్మ్. ఇవన్నీ కూడా ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ ద కంపెనీ, హ్మ్. కంట్రీస్. సో, ఎగ్జాంపుల్ మనం యూఎస్ అయితే జీఆర్ఈ, టోఫెల్ అంటాం. అండ్ కొన్ని కంట్రీస్ అనుకోండి ఆస్ట్రేలియా అంటే డిఫరెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇలా ఏ కంట్రీకి అవి ఉన్నాయండి జనరల్‌గా. ఓకే. సో ఫైనల్లీ అపార్ట్ ఆఫ్ ఆల్ థీస్ క్వెషన్స్ ఇంకా ఫ్రెషర్స్‌కి కొన్ని డౌట్స్‌లో ఉంటారు హ్మ్. కదా! వాళ్ళకి మీరిస్తున్న సజెషన్ ఏంటి? బిఫోర్ ఎంటరింగ్ ఇంటో దిస్ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్? ఇప్పటికి 90% ఆఫ్ ద పీపుల్‌కి ఉండే క్వెషన్ అంటే కోడింగ్ బాగా నేర్చుకుంటేనే ఉద్యోగాలొస్తాయి అనేది. హ్మ్. హ్మ్. సో, కోడింగ్ ఒక 10% మాత్రమే. 90% అంతా మీ తెలివితేటలు, లాజికల్ థింకింగ్. ఓకే. ఇందాకన్నట్టు హ్యూమన్ ఎవరన్నా ఇంటెలిజెన్స్. సరే మీకు జాబ్ గ్యారంటీగా వస్తుంది. ఇలాంటి పదాలు వాడి కోడింగ్ నేర్పిస్తాం అంటే ఓన్లీ కోడింగ్ నేర్చేసుకుంటే ఇప్పటికి కూడా
లాజికల్ థింకింగ్ అంటే డిజైన్ థింకింగ్ ఇలాంటివన్నీ పక్కన పెట్టి ఓన్లీ కోడింగ్ నేర్చేసుకుంటాను నాకు ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటే ఆ టైం ఇప్పుడు అయిపోయింది. సో రెండోది ఏంటంటే ప్రతి మనిషి నేనే ఒక కంపెనీకి ఓనరు అనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని రన్ అయితే వాళ్ళు ఇప్పటికీ లేఆఫ్స్లో ఉండరు. ఓకే, సో డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వెల్కమ్. ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ.